హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీరు అందరూ సర్కస్కి వెళ్ళే ఉంటారు కదా. సర్కస్లో ఎలిఫెంట్ని కూడా చూసుంటారు. ఎస్ ఆర్ నో? అంత పెద్ద ఎలిఫెంట్ని అంత చిన్న బాల్ పైన బ్యాలెన్స్ చేయటం దానికి ఎలా నేర్పించి ఉంటారో ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకటి మనందరికీ తెలిసిన స్టోరీ ఏంటి అంటే, ఏనుగు ఎప్పుడైనా కానీ చిన్నగా ఉన్నప్పుడే దానికి వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తారు. అది ఏంటి అంటే, అది వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే. ఓనర్ చెప్పిన మాట ఎలిఫెంట్ వినాల్సిందే. కానీ అది దానికి ఎలా అలవాటు పడుతుంది? మరంత పెద్ద సైజ్‌గా మారిన తర్వాత దానికి బలం ఉండుండొచ్చు. కానీ ఈ ఓనర్ చెప్పిన మాట అది ఎందుకు వినాలి? ఎందుకో చెప్తాను. అది చిన్నగున్నప్పుడే దాని కాలికి ఒక రోప్ టై చేసేసి పెట్టేస్తారు. కాలికి తాడు కట్టి పెట్టేస్తారు. ఆ ఎలిఫెంట్ చిన్నగున్నప్పుడు చాలా ట్రై చేస్తుంది విడిపించుకోవడానికి. కానీ విడిపోయి ఎళ్ళలేకపోతుంది. అప్పుడు కొన్ని రోజులకి అదొక బిలీఫ్ సిస్టమ్‌లో ఒక బిలీఫ్ సెట్ చేసుకుంటుంది. ఏంటి అంటే, నా వల్ల కాదు. నేనెంత ట్రై చేసినా నేను దీని నుంచి విడిపోలేను. ఇంకంతే. ఇతను ఓనర్, నేను ఇతను చెప్పాల్సింది వినాల్సిందే అన్న మైండ్ సెట్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో, అది ఎంత పెరిగినా కూడా, సైజ్ ఎంత పెరిగినా, ఎంతో స్ట్రాంగ్‌గా, బలంగా అయినా కూడా, ఆ చిన్నప్పుడు డెవలప్ చేసుకున్న లిమిటింగ్ బిలీఫ్ దగ్గరే స్టక్ అయిపోయి ఉంటుంది. ఇలా మనలో చాలా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. మనకు తెలుసో తెలియకుండానో నా వల్ల కాదు, ఇంతే నా కెపాసిటీ, నేను ఇంతకంటే చేయలేను, నాలో ఇంత బలం లేదు, ఎట్సెట్రా, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇలా మీ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.